తమిళ్ కానివ్వండి, తెలుగు కానివ్వండి 2 లాంగ్వేజెస్లో ఇప్పుడు నాకు 5 మూవీస్ ఉన్నాయి సార్. వావ్! ఒక 2 అది ఒకటైతే 7G బృందావన్ కాలనీ పార్ట్ 2 షూట్ అవుతుందండి. 70% అయిపోయింది. ఓకే. ఇంకొక 30% అయిపోతుంది. యాక్చువల్లీ ఈ 3 months నేను అవుట్స్లో ఉండడం వల్ల అది షూటింగ్ ఆపేరు. అన్న ఎట్లా జరుగుతుంది 7 బృందావన్ కాలనీ షూట్? అంతా మీరు చూసారు కాబట్టి ఆల్రెడీ 70% అయిపోయింది అన్నారు. షూట్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. 1 మీరు ఎంత ఎంజాయ్ చేశారో 2 100% అలాగే ఎంజాయ్ చేస్తారని. చాలా బాగా వస్తుంది. నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు. 1 మీరు ఎంత హ్యాపీగా నవ్వుకున్నారో 2 కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్. దగ్గరగా అది వచ్చి మనకి ఒక 15 years అవుతుందా? 15+ దాటి 2005 అనుకుంటా. అరౌండ్ 20 years అయిందని. 20 years తర్వాత మళ్ళీ 7/2 అవునండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే 7/G బృందావన్ కాలనీ అనేది రియల్ స్టోరీనా కాదా? 1 రియల్ స్టోరీ అని. 1 అయితే రియల్ స్టోరీ. అంటే సినిమాటిక్గా కొన్ని చేంజ్ చేసుకుంటాం కానీ 1 కానీ అది రియల్ స్టోరీ అని. 2 అంత ఇంకా మాకు తెలియదండి. నాకు ఇంకా ఫిక్షనల్ ఏంటి అది అంటే మరి స్టోరీ రాసుకున్నారే అనుకుంటాను నేను. డైరెక్టర్ గారు ఓన్ స్టోరీ అని అతనే రాసుకుంటారు. అది రియల్ జరిగిందా లేదా అన్నది అది నాకు క్లారిటీ లేదు. సూపర్ అన్న. ఒక్కసారి మీరు ఏమనుకోకపోతే 7/G బృందావన్ కాలనీలో ఆ డైలాగ్ మీరు చాలా ఫేమస్, వర్షం పడినప్పుడు ఒక్కసారి ఏమనుకోకపోతే చెప్తారు దాని గురించి? అది ఒకసారి డైలాగ్ చెప్తారు. అది అంత గుర్తులేదంటారా? రామాప్సరా ఇదిగో తెల్ల బడ్షీట్ రవి తీసుకెళ్ళి ఎక్కడికైనా ప్రేమించుకోండి. రేపు పొద్దున్న 6 గంటలకి ఇంటర్వ్యూ ఉంది.